మంచిది, వినగలరా? అలాగని యేసు అడగల. వినుటకు శక్తి ఉన్నంతసేపు చెప్పాడట, వినండి. వినుట వల్ల ఏం రావాలి? ఇందాక ఏం చెప్పారు జాషువా గారు? పాట పాడటం కాదు, దానిలో అర్థం గ్రహించారు. ఆయన ప్రేమను గురించి అక్కడ పాటలో వర్ణించారు. అంతేకాదు ప్రభు రాకడ గురించి, ఇవన్నీ కూడా పాడిన పాటలు ఇందులో ఉంటాయి. యూసుఫ్లో ఉంటాయి. నిజంగా ఇంత చక్కగా దేవుడు ఎంత దూరాన్నున్న లైవ్లో చూడగలిగే కృప ఇచ్చేసాడంటే మనం ఎంత ధన్యులమో. కానీ ఇందామని చెవుకాడు పెట్టుకుని చూద్దామని సెల్ ఫోన్ ఇలా పెట్టుకుని నిద్రపోయిన వాళ్ళు అందరూ రేపైనా చూడవచ్చు. కానీ యెషయా గ్రంథం 55:3 అంటాడు, చెవియొగ్గి నా యొద్దకు రండి, వినిన ఎడల మీరు బ్రతుకుతారు. వినాలా? చెవియొగ్గి వినాలా? కాళ్ళక టీవీ పెట్టుకుని వినాలా? అమ్మగారండి కొట్టి ప్రార్థన చేయండి అండి, అందులో ఉండి మీకు చెయ్యం. ఎందుకో కానీ యేసు ప్రభు చక్కగా చెప్పాడు, సర్వ సృష్టికి వెళ్ళి సువార్త ప్రకటించమన్నాడు. సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి చెప్పమన్నాడు. అది సాక్ష్యం ఇస్తుందట. ఆకాశం ఆలకించుద్దంట ఆయన మాటలు. భూమి చెవి ఎగ్గుద్దట. మనకున్నాయా చెవులు? భూమికున్నాయా? మనకున్నాయా చెవులు? ఈ మాటే ఆయన అన్నాడని అందరికి కోపం వచ్చింది. చెవి గలవాడు విన్నుగా కానివాడు. మాకు చెవులు లేవా ఏంటని. ఈ నా మాటలు మీ చెవుల్లో నాటనిమ్మనేవాడు. నాటబడాలట, ఈ హృదయంలోకి వెళ్తాయట. దేవుని స్తోత్ర. దేవుని వాక్యం అక్షయ బీజం, శాశ్వతుడగు దేవుని యొక్క మాటలు కనుక చాలా శ్రద్ధగా వినాలి. వినుటకు చెవులు ఇమ్మని అడగండి దేవుణ్ణి. ఇల్లు ఇమ్మంటున్నాం, పిల్లలు ఇమ్మంటున్నాం, మంచి కోడలు ఇమ్మంటున్నాం, మంచి అల్లుడిని ఇమ్మంటున్నాం, మంచి ఇల్లు ఇమ్మంటున్నాం, అన్నీ ఇమ్మంటున్నాం. కానీ యేసు చెప్పింది అది కాదు. ఏమన్నాడో తెలుసా? అడుగు వారికి నిశ్చయముగా పరిశుద్ధాత్మని. ఇది రహస్యం. చాలామందికి రహస్యమందు చూచే తండ్రికి మొదలుపెడితే ఆయన మీకు సహాయం చేస్తాడు. వేషధారులుగా ఉండొద్దు అన్నాడు. ఇలా చెప్పడం కూడా నేను చెప్పటానికి వెనకటి నుంచి అసలంటూ దేవుడు మహిమ పరిస్థితి జనాలు ఆళ్ళే పరిగెత్తుకొస్తారని పడాల్లో కూర్చున్నాను. ఇప్పుడు నా కొడుకులు సువార్తికులయ్యి సువార్త ప్రకటించాలని ఆ భారం మన మీద ఉంది అని చెప్పి వాళ్ళు ప్రారంభించి మీ అందరినీ నిద్రపోకుండా మమ్మల్ని కూడా నిద్రపోకుండా తిప్పుతున్నారు. దేవుని స్తోత్ర. తిరిగే గాలి అనేకుల్ని బ్రతికిస్తుంది. మేఘం కూడా మన ఊరు వరకు వచ్చి మన చెట్లన్నీ తడిపి చక్కటి పొలాలు ఫలించేలాగా మన చేలను నిజంగా వీటన్నిటిని. ఎందుకంటే దేవుడు భూమిని దర్శిస్తాడట, దాన్ని వాన జల్లులతో తడుపుతాడట. నిజంగా హోషేయ గ్రంథంలో ఉంది, నీతి ఫలించినట్టు మీరు విత్తనాలు వేయుడి, ప్రేమ అనే పంట మీరు కొయ్యండి. యెహోవాను వెదుకుటకు ఇదే సమయం. వెతికితే ఆయన ప్రత్యక్షమైన మీ మీద నీతి వర్షం కురిపించాడట. దేవుని మాట నీతి కలిగింది. ఆ వర్షం యెషయా 55లో అంటాడు, వర్షం ఇమము ఏం చేస్తుందట? విత్తు వారికి విత్తనం, భుజించే వారికి ఆహారం ఇవ్వటానికి చిగిర్చి వర్ధిల్లునట్లు చేస్తుందట. అలాగే ఆయన నోటి మాటలు ఉంటాయట. ఆ తడి చెట్టుకు తెలుస్తుంది. యెషయా 65లో అంటాడు, నా జనుల ఆయుష్ వృక్షాయుష్ అంతా. వారు కట్టుకున్న ఇళ్లలో వేరొకరు కాపురం ఉండరు, వారు నాటుకున్న వాటిని వేరొకరు అనుభవించరు. ఇంకా వినండి,
వేరొకరు అనుభవించిన వారు ద్రాక్ష తోటలు నాటిన వారే వాటి రసాన్ని అనుభవిస్తారట. అంతేకాదు ఫలాలు అనుభవిస్తారట. కనుక వారు వృధాగా ప్రయాసపడరు. ఆకస్మికముగా కలుగు అపాయము నుండికైనా జనులు పిల్లల్ని కనరు అన్నాడు. కరోనా టైంలో ఆకస్మిక అపాయానికి ఎందరో అప్పగింపబడ్డారు. ప్రకటన 15లో 7 రకాల తెగుళ్ళు, ఉగ్రత పాత్ర ఎప్పుడు కుమ్మరిస్తాడో ఎవరికి తెలీదు. దీనితో దేవుని కోపం సమాప్తం. మేము కొట్టే దెబ్బలు కాదు. అమ్మగారి దగ్గరికి వెళ్తే కోప్పడతారంటారు. ఎర్మియాని కూడా మాటలతో కొడదాం అనుకున్నారు. మీరు అంతగా నేర్పుగా మమ్మల్ని కొట్టగలరు కానీ మాటలతో. కానీ కొట్టనివ్వడు దేవుడు. కొట్టినా పడమంటాడు. ఎర్మియాని గోతిలో పడేసినా ఉన్నదన్నట్టే పలికాడు. ఈనాడు అనుకూలమైన బోధకుల్ని తమ కొరకు పోగు చేసుకునే వాళ్ళు బయలుదేరారు. నేను సార్ సత్తుపల్లి, ఎవరో కాదు మా చెల్లెలే. ఆ పాస్టర్ గారు మా కొరకు ఎప్పుడూ మంచిగా చేయడు. ఈ పాస్టర్ గారు చేస్తారు. ఈయన అడిగిడితే బోల్డ్ డబ్బు ఎవరు ఇంకొక ఆయన, అదే చెల్లి అలాగన్నావు అన్నాడు. ఆ డబ్బుతో ఇల్లు కొన్నాడు, బిల్డింగులు కట్టాడు, ఇంకా లారీలు కొన్నారు, ఇంకెందరికీ అప్పులు ఇచ్చారు. మొదట తాగుబోతు తన భర్త, మరలా కూడా తాగుబోతు అయిపోయాడు. మరలా అదే కదా, నిజంగా నిస్సహాయులు అయిపోయారు. భర్త ఇప్పుడు లేడు. ఆ భర్త కోసం ఉపవాసం చేస్తే నీ భర్త అక్కడ పోయాడంటే మరీ మంచిది అందంట. ఏమంది? రోజు దెబ్బలు తినలేక పిల్లలు పిల్లిల్లాగా పారిపోయేవారంట మంచాలకి. ఒకప్పుడు దేవుడు అద్భుతంగా పైకి హెచ్చించాడు. నేను చెప్పాను, దేవుని మందిరం కట్టుకుని దేవుని సేవలో ఉండండి. మీరు ఇంటింటికి ఎలాగ తిరుగుతున్నావు కదా అంటే, మా ఎబ్రోన్ వాళ్ళు స్త్రీలు మాట్లాడటానికి అధికారం ఇవ్వరు. యేసు స్త్రీ అని, పురుషుడని, యూదుడని, గ్రీసు దేశస్థుడని భేదం లేదు. కనుక నాతో చెప్పాడు, దెబోరాని నేను న్యాయాధిపతిగా నిలబెట్టాను. 10,000 మందిని తాబోరు కొండ మీదకు సిద్ధపరిచేది మరొకరు. తను కూడా యుద్ధ భూమిలో నిలబడింది. వాళ్ళకి ధైర్యంగా ఉండగలదు. యుద్ధం నేను చేశాను అన్నాడు. సిసేరాతో 900 ఇనప రథాలు వదిలేసి పారిపోయాడు. చిన్న ప్రార్థన. అసలు వాక్యంలోకి వెళ్దాం. ఇప్పటి వరకు మాట్లాడి మీ అందరి విషయాలు దేవుని తట్టు తిప్పటానికి ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తి మిక్కిలి కృపగలదేవా, ఈ రాత్రి కాలంలో నిలబడి నన్ను మరియు చేసి మీరు మాట్లాడి మహిమ పొందండి. యేసునామమున వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్. 2 కొరింథీ 4వ అధ్యాయం 4వ వచనంలో దేవుని స్వరూపి అయిన, చదువుతారా? దేవుని స్వరూపి అయిన క్రీస్తు మహిమ కనపరిచే సువార్త ప్రకాశము వారికి ప్రకాశింపకుండునట్లు ఈ యుగ సంబంధమైన దేవత. అప్పుడు దేవత ఎవరో? అవ్వ. తింటే దేవత అయిపోతావు సైతాన్ చెప్పింది. సర్పం మాట వింది, చావనే చావో, నువ్వు దేవత అవుతావు, దేవునితో సమానం. దేవత దేవునితో సమానమా? చెప్పరే ఒక్కళ్ళు? కాదు. కానీ అవిశ్వాసుల యొక్క మనోనేత్రము ఈ యుగ సంబంధమైన దేవత గుడ్డితనము కలుగ చేస్తుందట. అంటే దేవుని కార్యాలు వారు చూడలేరు. వాటిని గురించి చూస్తేనే ప్రకటించగలరు. అపోస్తుడైన పేతురు అంటాడు, అద్భుతాలు జరిగినప్పుడు వాళ్ళు పట్టుకున్నారు, ఈ నామములో మీరు ప్రకటించకూడదని ఖండితంగా ఆజ్ఞాపించాడు. అపోస్తుల కార్యం 4:19 పేతురు అంటాడు, యోహాను
మేము కన్న వాటిని, అంటే కన్నుల్లో విన్న వాటిని యేసు అన్నాడు. సర్వ సృష్టికి వెళ్ళి సువార్త పారిపోతున్నాడు. చేపల వలేసుకుని పారిపోయినా ఒక్క చేప పడనివ్వలేదు. నీ మొదట స్థితి గుర్తుంచుకో. ఏ స్థితిలో దేవుని రుచి చూసావో, ప్రభు దయాళుడని రుచి చూచి నెడల దుష్టత్వాన్ని వదలాలి. దుష్టుడెవడో? కయీను. దేవుని మీద కోపం, తమ్మును చంపాడు. ఈనాడు వెళ్ళేవాడిని ప్రార్థనకి వెళ్ళనివ్వని జనాంగం ఎందరో. భర్త వస్తే రూపాయలు పోతాయని భార్య వచ్చి మీరు వెళ్ళక్కర్లేదని నేను వెళ్తానంటుంది. భర్తకి పరలోకం నువ్వు ఇవ్వలేవు, భార్యకి పరలోకం నువ్వు ఇవ్వలేవు, నీ బిడ్డలకి పరలోకం నువ్వు ఇవ్వలేవు. పరలోకం అంటే భూలోకములో దేవుని కొరకు బ్రతికిన వారు సుఖముగా బ్రతుకుతారు ఆయన కుడి చేతిలో. పరలోకం అంటే చచ్చిపోయే అర్థం కాదు. బ్రతికుండగానే దేవుడు మీకు తోడై ఉన్నాడన్న సంగతి మాకు వినబడింది అంటారు ప్రజలు. అది పాత నిబంధనలో. కానీ యేసు అరణ్యంలో ఉంటే వెళ్ళిపోయారు కాలినడకని. ఎందుకో తెలుసా? అద్భుత కార్యాలు జరగటం వల్ల. ఫిలిప్పు వెళ్ళి సమరయ పట్టణం వరకు వెళ్ళి యేసును ప్రకటిస్తే ఏం చేశాడు దేవుడు? వాళ్ళందరికీ ఏక మనసు వచ్చింది. వారిలో ఉన్న అపవిత్రాత్మలు, లక్ష్యం ఉంచిన వారందరిలో ఉన్న అపవిత్రాత్మలు పెద్ద కేక వేసి వారిని విడిచిపోయినాయట. రాత్రి చెప్పుకున్నాం. పక్షవాయువు గలవారు, కుంటివారు అనేకులు బాగయ్యారు. ఆ పట్టణం మిగులు సంతోషించిందట. యేసు పుట్టినప్పుడు గొర్రెల కాపర్లకు అందిన సువర్తమానం ఫిలిప్పు ద్వారా సమరయ పట్టణానికి అందింది. వారు మహా సంతోషం. నువ్వు బాగుపడినప్పుడు నీ ఇంటి వారందరికీ మహా సంతోషం. కానీ ఆనాడు గుడ్డివాడు బాగైతే తల్లిదండ్రులు చెప్పలేకపోయారు, వెళ్ళేస్తారేమో అని. ఈనాడు యేసుని నమ్మితే కాపరాలు ఉండవేమో అంటే కరోనా కాపరాలను ఎరదీసి లేపి పట్టుపోయింది. దేవుని ఉగ్రత దినాన్ని మన ఆస్తులు అక్కడికి రావు. మనకంటే గొప్పవాడట ఆయన. నేను గొప్పవారి ఇంట్లో పుట్టాను. మా తాతగారికి 65 ఎకరాలు అని చెప్పేదాన్ని, వదిలేసాను. ఎందుకో తెలుసా? నా దేవుడు గొప్పవాడు. నా ప్రాణానికంటే గొప్పవాడు. నా ఆహారానికంటే గొప్పది ప్రాణం. ఆ ప్రాణానికంటే గొప్పవాడు. ఆనాడు సొలొమోను కంటే గొప్పవాడట. సొలొమోను కొంతకాలమే రాజ్యం చేసి చనిపోయాడు. చెప్పుకుంటున్నాం, సిగ్గు కూడా. అతన్ని రాజులు యుద్ధం చేసి జయించలేదు, కానీ కూతుర్ని ఇచ్చి జయించారు. దేవుని స్తోత్ర. కూతుర్ని పెళ్లి చేశారు, ఒక్కొక్క దాన్ని తీసుకొచ్చి. అన్ని రాజుల కూతుర్ని 800 మంది రాజకుమార్తెలు, 800 మంది, సుమారు 800 మంది ఉపపత్తులు. ఎంతో చక్కగా మొదటి వచనాల్లో నా కన్నులు ఆశించింది ఏది నేను అనుభవించకుండా ఉండలేను. సొలొమోను దగ్గర నేర్చుకున్నావేంటి? నీ కన్నులు ఆశించి నువ్వన్నీ చూసి తృప్తి పొందటానికి. నిజంగా ఎందరికో ముందు చెప్పాము నమ్మమని. నమ్మమన్నప్పుడు నమ్మలేదు. బాదం పొడి, సీను తాగటం మానలే. అది చిన్న పెద్ద కొడుక్కి గుండె జబ్బు. దాని గురించి ప్రార్థనకు వస్తే దేవుడు అద్భుతం చేశాడు. వాళ్ళ అమ్మకి పెద్ద ఆపరేషన్ చేయాలి ఒక 25 ఏళ్ల క్రితం. ఉత్తునే వచ్చి భర్త తాగుబోతైనా దేవుడు ఆమెను బాగు చేశాడు. ఎందుకంటే ఓ స్త్రీని భర్తను రక్షించదు లేదు నీకేం తెలుసు అన్నాడు. ఆ తాగుడు మాన వచ్చి ఇతడు భార్య కోసం అడగాలంటే ఆ మైండ్లో రాలేడేమో. కానీ అదే వాళ్ళ తోడల్లుడు లక్ష్మి భర్త బాదంపూడి జనం. నేను ఎప్పుడు సజీవ సాక్ష్యాలే చెప్తాను, చచ్చిపోయిన వాళ్ళు చెప్పను నేను. కానీ నా దేవుడు సజీవుడిని రుజువు చేసే అద్భుత కార్యాలు
ఆయన అద్భుత కార్యాలు మన మధ్య జరిగించాడు. దానికి మేము సాక్షి. కానీ లక్ష్మి అంటే లంబాడి విజయ వాళ్ళమ్మ, ఆవిడకి ఆరోగ్యం బాగోక పెద్ద ఆపరేషన్ చేయాలంటే దడదల్లాడుతూ వచ్చింది. భర్తను చూసి తీసుకొచ్చాడు కనుక, నీ భార్య బతకాలంటే యేసు ప్రభు నమ్ముతావా అన్నాను. నమ్ముతాను అన్నాడు. ఆమె బాగైపోయింది. ఎవరి విశ్వాసం? నమ్ముతానన్నవాడు ఎప్పుడూ మరలా గత అలవాట్లకి వెళ్ళలేదు. అది గొప్పతనం. వాళ్ళు చేసిన గొప్పతనాలు కూడా మనం వివరించుకోవాలి. సాక్ష్యం ఇచ్చే సమయం లేదని మేము కూడా వాక్యాలు మళ్ళీ 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 చెబుతూ ఉన్నాం. సాక్ష్యం ఇచ్చేవారిగా ఉండాలి. సాక్ష్యం ఇచ్చేవారు ముగ్గురట. నీళ్ళు ఇస్తే అంట సాక్ష్యం, రక్తం ఇస్తుందట. వేడి రక్తం, ఉడుకు రక్తం అంటారే, పరిశుద్ధుడైన క్రీస్తు రక్తమే మనలో ఉంటే సాక్ష్యం ఇవ్వకుండా ఉండలేం. మరణం వరకు నమ్మకంగా ఉంటేనే జీవ కిరీటం మనకిస్తాడట. పరలోకములో చేరిన వారికే ఆ కిరీటాలు దక్కుతాయి. ఇక్కడ పెట్టిన కిరీటాలు పేడం పోయినప్పుడు అన్నీ పోతాయి. కానీ అక్కడ యుగ యుగాలు ఆయనతో ఏలే రాజ్యములో మనల్ని ఉంచాలని దేవుడు పిలిచాడు. దేవుడే తన సొంత కుమారుని రక్తాన్ని మన కొరకు భూలోకంలో చిందించాడు. కరోనా టైంలో సంఘ సభ్యులకు తెలుసు, మా దగ్గరికి వచ్చిన వారికి ఏమనంటే, మేమందరం దద్దమ్మలమే, మా ప్రార్థనను వింటున్నావా? ఎందుకంటే మాకు మేతాడేస్తున్నారు వచ్చిన వాళ్ళు. ఏదో కొంత కానుకలు పెట్టిలోనో బైబిల్లోనో పెడతారు. వాళ్ళు వాక్యం విన్నారుగా, విన్నట్టుగా నడితే నడుస్తారు, పోతే పోతారని వదిలేసాం. మేము చెప్పే పని వాక్యాలు పంచటం, వాక్యం చెప్తున్నాం. వాళ్ళు మారినా మారకపోయినా పరిశుద్ధాత్మ ఉంటే హెచ్చరిస్తాం. ఎందుకంటే పరిశుద్ధాత్మ కాలం కాకపోయినా ఎలీషా కాలంలో గెహాజీ నయమాను రథం దగ్గరికి పరిగెత్తుకెళ్తాం, మనస్సు వెళ్ళి చూసిందట. దేవుని స్తోత్ర. అంతేకాదు, ఎప్పుడు ఆత్మ ఉంది. దేవుని ఆత్మ జలములపై అల్లాడుతూ కాదు, ఆశించిన వారికి ఆయన చిత్తాన్ని బయలుపరుచుకుంటూ వచ్చాడు. నిజంగా రిగ్బా అడిగింది, నేను పడలేకపోతున్నాను, లోపల ఏదో గలిబిలి జరుగుతుందని, గర్భిణీగా ఉండి. అప్పుడు యెహోవా చెప్పాడు, నీ గర్భంలో 2 జననాలు ఉన్నాయి. అప్పుడు ఇప్పుడు కూడా మాట్లాడే దేవుడు మన దేవుడు. దేవుని స్తోత్ర. అంతేకాదు, యెహోషువ రాజు, ఇశ్రాయేల్ రాజు, ఇంకా మోయాబు, 3 రాజులు యుద్ధానికి వెళ్తూ దారిలో 7 దినాలు ప్రయాణం అయ్యాక నీళ్లు లేవట. ఎవరికి లేవు నీళ్ళు? పశువులకి లేవు, మనుషులకి లేవు, తీసుకెళ్ళిన సైన్యానికి లేవు. ఇశ్రాయేల్ రాజు అంటాడు, కట్ట 3 రాజును చంపటానికి దేవుడు మనల్ని ఇక్కడికి తీసుకొచ్చాడు. ఉలిక్కిపడ్డాడు యెహోషువ పౌరుషం కలిగి. యెహోవా ప్రవక్తల్లో ఒక్కడ కూడా ఇక్కడ లేడా? మనం అతని యొద్ద విచారణ చేద్దాం అన్నాడు. అబద్ధ ప్రవక్తలు అబద్ధం చెప్పినా వారికి తప్పు లేదు, ఇంకో రకంగా మార్చగలరు. కానీ దేవుణ్ణి నమ్మిన వాడు, మీ మాట అవునంటే యేసు చెప్పాడు అవునన్నట్టు ఉండాలి, అంత నికరంగా ఎలా ఉండగలవండి అంటారు. ఉండాలి. అప్పుడే నీ నాలుక నుండి నీతిమంతుల నోరు జీవపు ఓటుగా ఉంటుంది. దేవుని స్తోత్ర. నీ దాహం తీరాలంటే ఆయన మాటలు వింటే తీరతమే కాదు, నీవే జీవజల నదిగా ఉండాలని కోరుతున్నాడు దేవుడు. దేవుని స్తోత్ర. కనుక నిజంగా యెహోవా దేవుడు, కానీ యేసుక్రీస్తుని పంపించాడు. అందుకు ఏమనుంది ఇక్కడ? దేవుని స్వరూపి అయిన క్రీస్తు మహిమను కనపరిచేది సువార్త.
అది మరుగైందంటే ఈ యుగ సంబంధమైన దేవత మనల్ని గుడ్డివారిగా, దేవుని మహిమను చూడలేని వారిగా, దేవుడు అద్భుతాలు చూడలేని వారిగా ఉంటారట. నిజంగా ఇక్కడ దేవుని స్వరూపి అన్న క్రీస్తు మహిమను కనబర్చే సువార్త వారికి ప్రకాశింపకుండునట్లు ఈ యుగ సంబంధమైన దేవత అవిశ్వాసులైన వారి మనోనేత్రము మీరు అవిశ్వాసులై విడిచివేయబడకుండా మీరు దేవునిలో అంటుకట్టబడటానికి మేమందరం ప్రయాసపడి పాటలు పాడి మీ బంధకాలు తెంచటానికి పౌలు శీలల అర్ధరాత్రి జైల్లో ఉండైన పాటలు పాడారట. ఈనాడు ఎన్నో గ్రామాలు తిరిగి మరీ వచ్చి మనకి కొన్ని పాటలు పంచారు. మీరు పాడగలరు, కానీ మీ పాటల ద్వారా అనేకులు విన్నవారు మారు మనసు పొందాలి. అనేక సభల్లో మీరు సాక్షులుగా నిలవాలి. నిజంగా ఇక్కడ అవిశ్వాసుల యొక్క మనోనేత్రం, ఇవాళ విశ్వాసంతో ఉంటాం, రేపు మళ్ళీ అవిశ్వాసం వచ్చారు. వెంటనే సాతాను మనోనేత్రాన్ని గుడితనం కలుగజేస్తుందంటే క్రీస్తు మహిమను చూడలేకుండా. అందుకే ఏ భేదం లేదు, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించే మహిమను పొందలేకపోతున్నారంటాడు. సమూయేలు దీర్ఘదర్శకుడు అంటాడు, ఇశ్రాయేలు విరోధంగా ఉన్నారు, మాకు రాజు కావాలని. కానీ వారు వచ్చినప్పుడు సమయాలు అంటాడు, మీ నిమిత్తం నేను ప్రార్థన చేయబోతే పరబందున్న దేవుని దృష్టిలో నేను పాపం చేసిన వాడిని అవుతాను అంటాడు. మీరు ఎలా ఉన్నా మేము ప్రార్థన చేస్తాం. కానీ సౌలును తీసి దావీదును అభిషేకించమన్నప్పుడు నిజంగా సమూయేలు అడుగుతున్నాడట, రాజుని చేయమన్నావు ఈ చేతులతో, గాడిదలు పోయినోడు వస్తేని, ఇప్పుడు ఆయన తీసి దావీదుని చేస్తానంటే నన్ను చంపుతాడు, ఇవ్వంటే ఆడే చంపకలే నేనే చంపేస్తానని సమూయేలు లేకుండా చేశారు. సౌలు యాజకులు మగ సంతానాన్ని 80 మందిని చంపాడు. అందులో సమూయేలును ఉండనివ్వలేదు. కానీ సమూయేలు కాదు, సౌలును ఉండనివ్వలేదు. సమూయేలు మాత్రం దావీదుని అభిషేకించాడని సౌలుకు తెలిస్తే చంపుతాడన్నాడు. రాజు యొక్క ప్రాణాలు తీర్తారు ఎవరైనా. మన రాజు, మన ప్రభువు, మన ప్రాణ విమోచన క్రైదనగా రక్తాన్ని చిందించి వారు ఏం చేస్తున్నారు వారు ఎరుగరు అన్నాడు. కనుక వారినే క్షమించాడు. కొరడాలతో కొట్టిన వాడిని, దూషించిన వాడిని బదులు దూషించలేదు. కానీ ఈనాడు అవిశ్వాసులుగా మీరు ఉండొద్దు. వినట్టు వల్ల విశ్వాసం రావాలి. అది క్రీస్తుని గురించిన మాటట. ఎన్నో చెప్పుకుని వస్తున్నాం. ఈరోజు దీనుడట, గాడిదని ఎక్కొస్తాడన్నాడు. అక్కడ దేవాలయం దొంగలిల్లు అయిపోయింది. వాళ్ళు రొక్కులు మార్చుకుంటున్నారు, పావురాయిలు అమ్ముతున్నారు. ఈయనకి ఎందుకో మరి ఆ గొడవ. యేసు ప్రభు అన్నీ చల్లేసాడు. కానీ అక్కడ దీనులు ఉన్నారు. యేసుని చూడాలని కుంటోళ్ళకి ఆశ ఉంది, కానీ అక్కడికి వెళ్తే మళ్ళీ ఈ మందిరంలోకి రానివ్వరేమో. ఎప్పటి నుంచి ఆశ ఎట్టుకుని ఉన్నారో ఆ దీనులు. అక్కడ ఉన్న వారిని ఏం చేశాడు యేసు? వారు ఆయన యొద్దకు వచ్చినప్పుడు అంత రౌద్రం చూపి, నా తండ్రి వీళ్ళు దొంగలు కూడా చేశారు అంటుంది, అన్నీ చల్లేస్తుంటే ఏళ్ళు వస్తుంది చూడండి. వారిని బాగు చేశాడంట. దేవుని స్తోత్రం. ఎవరిని బాగు చేశాడు? ఎవరిని? దీనుల్ని. ఈ వ్యాపారస్తుల్ని ఎల్లగొట్టాడు, దీనులకు కృప చూపాడు. అందుకే యాకోబు రాశాడు 4వ అధ్యాయంలో, అహంకారులను ఎదిరించి దీనులకు కృప చూపుతాడని. దేవునికి లోబడి ఉండి అపవాదిని ఎదిరించుడని యాకోబు రాశాడు. అప్పుడు ఆయన మీ వద్దకు వస్తాడు. ఆయన వద్దకు రండి, అప్పుడు ఆయన మీ వద్దకు రావాలి. నిజంగా
ఆయన వద్దకు వచ్చేవారిగా ఉండండి. ఇశ్రాయేలీల దగ్గరికి వచ్చాడు, వారు ఆయన అంగీకరించలేదట. చూడండి, యెర్మయా గ్రంథంలో 17వ అధ్యాయం 7వ వచనంలో చదవండి. 7వ వచనంలో, యెహోవాను నమ్ముకొనివాడు ధన్యుడట. ఇశ్రాయేలీలు కూడా యెహోవానే నమ్ముకున్నారు. యెహోవాను నమ్ముకునేవాడు ధన్యుడని ఉంది. యెహోవా వానికి ఆశ్రయముగా ఉంటాడంట, అంటే నివాస స్థలంగా ఉంటాడట. వాడు జలముల యొద్ద నాటబడిన చెట్టు వలె ఉంటాడట. చెట్టు పరిగెడద్దా, ఎవరినైనా కొడద్దా, ఫలాలు ఇస్తుంది. కానీ వినండి, దేవుణ్ణి ఆశ్రయించిన వాడు ఆయుష్ వృక్షాయుష్ అంతట. అలాగే నీటి వారం నాటబడిన చెట్టులో ఉంటారు. దావీదు కీర్తనలో కూడా ఉంది, దుష్టుల ఆలోచన చొప్పున నడవద్దని. దుష్టులు ఎవరు? దేవుణ్ణి మర్చిపోయిన వారు. దుష్టులు ఎవరు? సహోదరుడంటే ప్రేమ లేనివాడు. దుష్టుడెవడో మాట అవునంటే అవును, కాదంటే 2 మాటలు గలవాడు. కనుక ఆ దుష్టులతో నడిచే అదే సాంగత్యం చేయటంలో దేవుని దృష్టిలో నువ్వు నీతిమంతుడిగా ఉండవు. అవిశ్వాసులతో విజ్జోడుగా ఉండొద్దు అని ఉంది. విశ్వాసం ఉంటే నువ్వు దేవునికి ఇష్టడు అయితే నీకు భూమి మీద సమాధానం కలుగజేస్తాడు ఆయన. ఈ మాట దేవదూతల ద్వారా భూలోకానికి వర్తమానం వచ్చింది. ఆయనకి ఇష్టలైన మనుషులకు భూమి మీద సమాధానం. ఇంట్లో గొడవలు, సరిహద్దుల్లో గొడవలు, ఇవన్నీ రావటానికి గల కారణం దేవుడు నీకు ఆశ్రయముగా లేక, దుర్గముగా లేక. యెషయా గ్రంథంలో 26వ అధ్యాయంలో 4వ వచనం, యెహోవా యెహోవాయే నిత్యాశ్రయ దుర్గం, అంటే కోటట. యుగ యుగాలు యెహోవాను నమ్ముకోమన్నాడు. యుగ యుగములకు దేవుడైనా, అలాగే తన కుమారుని కూడా యుగ యుగాలకి ఆయన సింహాసనాన్ని భూమి మీద స్థాపించటానికి కాదు, పరలోకంలో ఉన్నాడని తెలియజేయటానికి భూలోకానికి తన కుమారుని పంపాడు. దేవుడు ఒక్కడే, దేవునికి నరులకు మధ్యవర్తి ఒక్కడే, ఆయన క్రీస్తు యేసు అనే నరుడు. ఆయన దేవుడని నమ్మిన నువ్వు వెనక్కి చూడకు, లోతు భార్యలాగా. ఇదంతా కూడా అప్పుడున్న లోకం నీటితో నాశనం చేశాడు. ఇష్టం వచ్చిన పెళ్ళిళ్ళు చేసుకుని ఇష్టం వచ్చినట్టు నడిస్తే